వెళ్ళలేదు. ఏదైతే వీడియో రిలీజ్ చేశారో అది హైదరాబాద్ ఐపీ అడ్రస్ కింద, అంటే హైదరాబాద్ కింద తెలంగాణ నుంచి పంపించినట్టుగా తెలుస్తూ ఉంది. ఏంటి సార్ వీటిపైన కూడా ఏదైనా ఉంటుందా? ముఖ్యంగా 111 చట్టంకి సంబంధించి, సెక్షన్కి సంబంధించి ఏం చెప్తారు సార్? ఒకటండి, ఆల్రెడీ వాళ్ళు హైకోర్టులో మధ్యస్థ బెయిల్ ఎందుకు తీసుకున్నారు? వాళ్ళ తల్లి యొక్క ఆరోగ్యం, అపోలో హాస్పిటల్ ఆపరేషన్, దాని గురించి తీసుకున్నారు. అవును, సరే, 14వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు హైకోర్టు మధ్యస్థ బెయిల్ ఇచ్చింది, ఆరోగ్యరీత్యా తల్లి ఆరోగ్యాన్ని పర్యవేక్షించడానికి. తర్వాత మళ్ళా పొడిగించలేదు కాబట్టి మళ్ళా 1/3/2025న మళ్ళా తల్లి ఆరోగ్యం అని చెప్పేసి ఆరోగ్యాన్ని మళ్ళా అపోలో హాస్పిటల్లో తీసుకోవాలి, సీరియస్ గా ఉందని చెప్పేసి పివి రాఘవ శర్మ, చీఫ్ కార్డియాలజిస్టు, లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గుంటూరు వారి దగ్గర నుంచి బి పద్మావతి, అంటే మనోడు తల్లి, ఆ తల్లికి చాలా డిటరేటింగ్ కండిషన్ లో ఉంది, ఈ అపోలోలో అడ్మిషన్ తక్షణ అవసరం అని చెప్పేసి రాయించేసి అది కోర్టులో ఫైల్ చేశారు. ఇప్పుడు ఆయన విచారిస్తే అది మాకు సంబంధించిన సర్టిఫికేట్ కాదు, మేము ఇచ్చిన సర్టిఫికేట్ కాదు, మేము ఎప్పుడు ఆమెకు ట్రీట్మెంట్ చేయలేదని చెప్పారు. డెఫినెట్ గా ఈ సమాచారాన్ని ఎవరైతే సబ్మిట్ చేశారో, ఎందుకంటే హైకోర్టులో ఈ బెయిల్ ఇచ్చేటప్పుడు డెఫినెట్ గా ఆ ఎఫిడవిట్ ఒకటి ఇస్తారు. ఈ ఎఫిడవిట్ లో వాళ్ళ భార్య ఇచ్చిందా, వాళ్ళ చుట్టాలు ఇచ్చారా, ఎవరు ఇచ్చారు, ఆ తప్పుడు ఎఫిడవిట్, ఎవరు ఈ ఫోర్జరీ డాక్యుమెంట్ ని తీసుకొచ్చారు, వాళ్ళు కూడా దీంట్లో ముద్దాయిలు కాబోతున్నారు. సార్ ఇప్పుడు మధ్యలో వస్తున్నాను సార్, ప్లీజ్. అయితే ఆయన చెప్పేది ముఖ్యంగా ఏంటంటే, నేను రిమాండ్లో లోపల ఉన్నాను, సో నాకు తెలియదు, ఆ సర్టిఫికేట్ గురించి నాకు తెలియదు, మా వాళ్ళు తీసుకొచ్చారు, అది అంటే నాకేం బాధ్యత ఉండదన్నట్ట. న్యాయ వ్యవస్థ కూడా ఆలోచించేదంటే, ఎవరు ఎఫిడవిట్ ఇచ్చి అలానా పర్పస్ నిమిత్తం బెయిల్ కావాలని ఎఫిడవిట్ ఇస్తారో, అఫిడవిట్ లో ఎవరిచ్చారో వాళ్ళు బుక్ అవుతారు. ఈ ఎఫిడవిట్ ఎవరి యొక్క బెనిఫిట్ కోసం రూపొందించబడింది అనేది కూడా పర్యవేక్షిస్తారనే విషయం పాపం ఆయనకి లా చదివాడు కదా, తెలియదేమో. ఇది డెఫినెట్ గా ఫోర్జరీ. న్యాయ వ్యవస్థ కూడా ఆగ్రహానికి గురయ్యే పరిస్థితి, బెయిల్ రద్దు చేసే పరిస్థితి ఉత్పన్నమవుద్ది. అలాగే పోలీసు వాళ్ళు కూడా డైరెక్షన్ ఇస్తారు, దీని మీద విచారించి దానికి కారకులైన వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోమని చెప్పేసి. సరే, బెయిల్ ఇచ్చిన తర్వాత ఏం చేశారు? ఇచ్చారు 1/3/2025న శనివారం అయింది. తర్వాత ఆదివారం ఆగారు. సోమవారం జామీందారుని ఎవరు పెట్టారు? రాజమండ్రిలో ఒక వ్యక్తిని పట్టుకొని, ఆ వ్యక్తిని పాపం ఆ జామీన్ పెట్టిన వాళ్ళు బోరుగడ్డ ఏంటంటే ఎవరో తెలియదు, ఎవరికి పెడుతున్నారో తెలియదు, పేరు మీద 25,000 చొప్పున వేసేసి వాళ్ళ చేత రాజమండ్రి సెంట్రల్ జైల్లో తీసుకుని వదిలేశారు, డబ్బులు తీసుకొని. అంటే సహజంగా సెంట్రల్ జైల్లో పద్ధతి ఏంటి? ఈవెన్ జేబుల్ దొంగ వచ్చినా కానీ విడుదల చేస్తుంటే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫోన్ చేసి చెప్తారు, వాళ్ళు బయట కాపలా కాసేసి వీడికి ఏమైనా నేరాల్లో ఉన్నారా అని చెప్పేసి పట్టుకుపోతారు, లేదంటే పర్యవేక్షించాలి, వాడి మీద సూపర్విజన్, మరీ దొంగతనాలు చేస్తారా లేదని సూపర్విజన్ చేయడానికి కావాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీంట్లో ఒకసారి మధ్యస్థ బెయిల్ మీద వచ్చాడు, మరలా 28వ తారీఖు మళ్ళా సెంట్రల్ జైలుకి సూపరింటెండెంట్ దగ్గర సరెండర్ అయిపోయాడు, 3వ తారీఖున బయటికి రిలీజ్ అయ్యాడు. అయినప్పటికి కూడాను పోలీస్ శాఖకు కానీ నిఘా విభాగాలకు కానీ ఈయన గురించి తెలియదు. ఎంత సీక్రెట్ గా ఎంత మేనేజ్ చేశారు జైలు దాటిని కూడా ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. అసలు చూసాం, మామూలుగా కోర్టుకు సరెండర్ చేసేటప్పుడు పలావు తింటే వాళ్ళ మీద ఏం చేశారు? 7 సస్పెండ్ చేశారు. అరణ్యాలపేట పోలీస్ స్టేషన్ లో మంచి సదుపాయాలు కడితే 4 పోలీసులు ఆశ్రయించారు, సిఐని బీఆర్ లో పెట్టారు. ఇంత తీవ్రమైన పరిస్థితి జరుగుతున్నా కానీ జైలు అధికారులు ఎందుకు ఈ గోప్యత పాటించారనేది ఈ రోజున విచారణ జరగాల్సిన అవసరం ఉందని. చెప్పినట్టుగా 111 ఆయన ఏం చెప్తున్నాడు? అసలు ఈ 111 నాకు అప్లై కాదు అంది. 111 ఏం చెప్తా ఉంది? 111 అనేది వ్యవస్థీకృత నేరాల గురించి చెప్తా ఉంది. నీకు గతంలో రౌడీ షీట్ నీ మీద ఉంది, రౌడీ షీట్ ఎప్పుడు చేస్తారు? నీ మీద అనేకమైన క్రిమినల్ కేసులు ఉన్నాయి కాబట్టి, నీకు నేర ప్రవృత్తి ఉంది కాబట్టి
నువ్వు హ్యాబిట్ కూడా అఫెండర్ కాబట్టి నీ మీద షీట్ ఓపెన్ చేశారు. అంటే గత నేర చరిత్ర ఉన్నది చాలా స్పష్టం. ఇప్పుడు దీంట్లో కూడా ఏం చెప్తున్నారు? నిరంతరం కొనసాగే చట్ట విరుద్ధ చర్య ఎవరు చేపట్టారు? డిఫరెంట్ గా వాళ్ళు వ్యవస్థీకృత నేరాలకు పాల్పడిన ఉండే, అది దొంగతనం అవనివ్వండి, జులుం అవనివ్వండి, ఆర్థిక నేరాలు అవనివ్వండి, సైబర్ నేరాలు అవనివ్వండి, లేకపోతే వివిధ రకాలైన నేరాలు ఏవైతే చేశారో